గ్రామీణ ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లు, వంతెనల మరమ్మతులు త్వరలోనే చేపడతామని, అవసరమైన చోట నూతన రోడ్లు నిర్మిస్తామని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు. మానకొండూరు నుండి శ్రీనివాస్ నగర్, జగ్గయ్యపల్లి, లింగాపూర్, వెల్ది, లక్ష్మీపూర్, పచ్చునూర్, లలితాపూర్, అన్నారం వరకు రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాతో కలిసి ఎమ్మెల్యే స్వయంగా పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించారు. మానకొండూరు నుండి పచ్చునూరు మీదుగా ప్రయాణించి పలు గ్రామాలలోని రోడ్లు, బ్రిడ్జిల పరిస్థితిని కలెక్టర్తో కలిసి ఎమ్మెల్యే సత్యనారాయణ పరిశీలించారు. ప్రధానంగా వెల్ది గ్రామంలో కూలిపోయిన వంతెనను పునర్నిర్మించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు కవ్వంపల్లి వెల్లడించారు. అలాగే వరదలు, ఇతర కారణాల వల్ల కుంగిపోయిన పాత వంతెనల స్థానంలో ఎత్తైన హైలెవెల్ బ్రిడ్జిలను నిర్మించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ పనులకు అవసరమైన నిధులను ఏ ఫండ్ ద్వారా మంజూరు చెయ్యాలి, మరమ్మతులు ఏ విధంగా వేగవంతం చెయ్యాలి అనే అంశాలపై కలెక్టర్తో సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి పరిస్థితులను సమీక్షించామని తెలిపారు. త్వరలోనే రోడ్ల మరమ్మతుల ప్రక్రియ ప్రారంభమవుతుందని, ప్రజల రవాణా ఇబ్బందులు తొలగించడానికి కొత్త రోడ్లు కూడా అందుబాటులోకి వస్తాయని, ఈ రోడ్లకు మహర్దశ పట్టే యోగం ఉందన్నారు. త్వరలోనే కొత్త రోడ్డు వేసేందుకు ప్రభుత్వపరంగా అనుమతి లభిస్తుందని ఎమ్మెల్యే సత్యనారాయణ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, కరీంనగర్ రెవెన్యూ డివిజనల్ అధికారి మహేశ్వర్, మానకొండో తహసీల్దార్ విజయ్ కుమార్, మానకొండూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నందగిరి రవీంద్రచారి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదలు యాదవ్, వైస్ చైర్మన్ తిరుమల్, పార్టీ నాయకులు తాళ్లపల్లి సంపద్గౌడ్, ద్వావ శ్రీనివాసరెడ్డి, మడుపు ప్రేమ్కుమార్, రేమిడి శ్రీనివాసరెడ్డి, గోపు శ్రీనివాసరెడ్డి, గుజ్జ ప్రభాకర్ తదితరులు రోడ్లన్నీ కూడా పాడైపోయినాయి. హ్యామ్లో పెట్టిన రోడ్లు కూడా రావట్లేదన్న ఉద్దేశంతోనే ఈరోజు కలెక్టర్ గారిని తీసుకొని మానకొండూరు నుండి పచ్చినూరు మీదుగా ఇట్లా వస్తూ ఉంటే ఏ బ్రిడ్జ్ల పరిస్థితి ఎట్లా ఉన్నది, రోడ్ల పరిస్థితి ఎట్లా ఉన్నది, వీటన్నిటిని కూడా కలెక్టర్ గారు పరిశీలించి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, రిపేర్స్ ఎట్లా చేయాలనేది త్వరలోనే చేస్తామని, వారు ఏ ఫండ్ నుండి ఇవ్వాలనేది ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా త్వరలోనే ఈ రోడ్లన్నీ కూడా, మరి ముఖ్యంగా వెల్ది రోడ్డు, వెల్దిలో ఉన్నటువంటి బ్రిడ్జ్ కూలిపోయింది, దాన్ని కూడా లేపే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడున్న కుంగినటువంటి బ్రిడ్జ్లు ఎక్కడైతే ఉన్నాయో హై లెవెల్ బ్రిడ్జ్లు పెట్టాలన్న ఉద్దేశంతో ఉన్నది. కాబట్టి తప్పకుండా ఇవన్నీ చేయడానికి ఈరోజు మొత్తం గ్రామాలన్నీ తిరిగి పరిశీలన చేయడం జరిగింది. త్వరలోనే ఈ రోడ్ల మరమ్మతులు జరుగుతాయి, మంచి కొత్త రోడ్లు కూడా వస్తాయి.